హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 7వ తేదీ సాయంత్రం నుంచి 8వ తేదీ ఉదయం వరకు 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేయనున్నారు. పలు సేవలను నిలిపివేయనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 7వ తేదీ సాయంత్రం 3:30 నుంచి 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ మూసివేయనుంది. 7వ తేదీ ఆదివారం రాత్రి 9:50 చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8 సోమవారం వేకువజామున 1:31 వరకు చంద్రగ్రహణం పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. 7న ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల్ని, అర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాల్ని మూసివేయనుంది. 8వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాల్ని రద్దు చేశారు. 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవల్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునఃప్రారంభమవుతుంది. 8వ తేదీ ఉదయం 8:30 గంటలకు అన్నప్రసాదాల పంపిణీ పునఃప్రారంభమవుతుంది. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూవిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఈ నెల 7వ తేదీ పౌర్ణిమ ఆదివారం నాడు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా శ్రీవారాలయంలో ఉదయం సుప్రభాత సేవతో కైంకర్యాలు ప్రారంభించి ఆ రోజు సాయంత్రం 3:30 గంటలకి ఏకాంత సేవ ముగించుకొని శ్రీవారాలయంలో మూసివేయబడుతుంది. తిరిగి మరుసటి రోజు సుప్రభాత సేవతో శ్రీవారాలయం శుద్ధి పుణ్యావచన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత యథావిధిగా కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి 9:50 ప్రారంభమవుతుంది. తిరిగి తెల్లవారుజామున 1:30 గ్రహణం సంపూర్ణమవుతుంది. ఈ గ్రహణం కుంభరాశిలో జరుగుతుంది. శతభిష నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని సందర్శించకుండా ఉండడం మంచిది. ఈ గ్రహణ కాలంలో శాంతిలు, జపాలు ఇట్లా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చును. భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రహణం రోజున శ్రీవారి ఆలయంలో దర్శనం 3:30 గంటలకు పూర్తవుతుంది. ఆ రోజు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జీ సేవలు కూడా రద్దు చేయబడి ఉన్నాయి. కళ్యాణోత్సవం మాత్రం సర్కారు కళ్యాణోత్సవంగా నిర్వహించబడుతుంది. మిగతా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ సేవలన్నీ కూడా ఈ చంద్రగ్రహణం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నది. వీధి వీధి, పల్లె పల్లె, పట్టణం, మహానగరాలు వినాయక చవితి పండుగ సంబరం హోరెత్తిపోతున్నాయి. ఇదే విధంగా గణేష్ ఉత్సవ సమితి, కబీర్నగర్, మోతీనగర్, హైదరాబాద్ వారు కూడా ఘనాతిఘనంగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సిద్దిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని వేలాది మంది భక్తులు వీక్షించి తరించారు. శ్రీ వినాయక స్వామి అపార అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకొని 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామివారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకొని 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ప్రత్యేక మంటపంపై వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని స్మృతిస్తూ 1,00,000 పుష్పార్చన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ పుష్పార్చనను భక్తులు వీక్షించి ఆనంద పరవశులయ్యారు. షోడశబాహో నరసింహ సర్వమంగళా నరసింహ సంకటహరణ నరసింహ హరినారాయణ నరసింహ క్షీరాబ్దివాస నరసింహ అహోబిలేస నరసింహ నవనారసింహ నరసింహ నరసింహ నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీనృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధువులారా, పరివర్తన ఏకాదశి తిథి విశేషంగా స్వామి సన్నిధిలో ప్రీతికరమైనటువంటి ఏకాదశి పర్వదినాన అనేక రకములైన పుష్పముల చేత స్వామివారికి ఏకాదశ లక్ష్మీ నారసింహ సహస్రనామార్చన సహిత పుష్పార్చన మహోత్సవం భక్తుల యొక్క సమక్షంలో అర్చక బృందముచే ఈ యొక్క పుష్పార్చన మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పర్వదినం శయన ఏకాదశి, తదుపరి ఈ పరివర్తన ఏకాదశి ఈ యొక్క ఏకాదశి పర్వదినం మనం అందరం కూడా ఈ పుష్పార్చనలో భాగంగా పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి కూడా పాత్రుడైన ఎంతోమంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శిస్తున్నారు. శివపార్వతుల ముద్దుల తనయుడు గణనాథుడు. పండుగలకే పెద్ద పండుగ వినాయక చవితి పండుగ. అందరి హృదయాలను అంబర చుంబితంగా చేసే పండుగ ఇది. ఇల్లిల్లు వీధి వీధి గణపతి మందిరాలుగా మారే మహిమాన్విత పండుగ. ఇదే విధంగా హైదరాబాద్ మాదాపూర్ యాస్పైర్ అపార్ట్మెంట్లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ గణనాథునికి వైభవంగా పూజలు, శివలింగాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం వందలాది భక్తుల సమక్షంలో బ్రహ్మశ్రీ కొడకంట్ల శ్రీరామ్ చంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరిగింది. ఇప్పుడు ఆ విశేషాలను దర్శించుకుందాం. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా శివభక్తులకు అత్యంత పవిత్రమైన శ్రీశైల క్షేత్రం రాబోయే చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా మూతపడనుంది. భక్తులందరికీ ఆ సమయంలో స్వామివారి దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. పవిత్ర శ్రీశైలం ఆలయంలో ఈ నెల 7వ తేదీన ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా మూతపడనుంది. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు ప్రధాన ఆలయంతో పాటు పరివార ఆలయాలైన సాక్షి గణపతి, హటగేశ్వరం, పాలధార, శిఖరేశ్వరం ఆలయ ద్వారాలు మూసివేస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా 7వ తేదీన శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం, అర్జిత, పరోక్ష సేవలు, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కూడా నిలుపుదల చేయనున్నట్లుగా చెప్పారు. 7వ తేదీన మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతినిస్తారు. 8వ తేదీ ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాల్ని తిరిగి తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, ఆ తర్వాత ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులకు స్పర్శ దర్శనం కల్పిస్తారు. హృదయ పీఠికా మధ్యగతాయ
వినాయక చవితి వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఒక అపురూపమైన భక్తి ప్రదర్శన జరిగింది. భక్తులు 108 రకాల ప్రసాదాలతో గణనాథుణ్ణి పూజించి తమ భక్తిని చాటుకున్నారు. ఓం గం గణపతయే నమః. నారద ఉవాచ. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిలో కొలువైన గణనాథుడు ప్రత్యేక పూజలతో భక్తులకు దర్శనాన్నిచ్చారు. వినాయకుని 108 పేర్లున్న నేపథ్యంలో భక్తులు కూడా 108 రకాల ప్రసాదాలతో స్వామివారికి నివేదన సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో కొలువుదీరిన ఈ వినాయకుడికి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున కుడుములు, ఉండ్రాళ్లు, గారెలు, బూరెలు, పూర్ణాలు వంటి 108 రకాల నైవేద్యాల్ని భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూజలు పూర్తయిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ అపూర్వమైన పూజా కార్యక్రమంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ద్వాదశైతాని సంతానలక్ష్మిగా కొలిచే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి బాలదుర్గమ్మ తల్లి ఆలయంలో తులాభారం కార్యక్రమం వినూత్నంగా జరిగింది. ఒకే కుటుంబంలోని 3 సభ్యులు బెల్లంతో తులాభారం వేసి తమ మొక్కును చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో స్వయంభూ బాలదుర్గమ్మ తల్లాలయం భక్తుల కోర్కెలు తీర్చే మహిమాన్విత శక్తిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో 700 తులాభారాలు పూర్తయ్యాయి. దేవరపల్లి గ్రామానికి చెందిన కామిశెట్టి వెంకట్రమణ తనకు సంతానం కలిగితే బెల్లంతో తులాభారం చేస్తాను అని మొక్కుకున్నారు. ఆ మొక్కులో భాగంగా ఆయన తన కుటుంబంతో కలిసి వినూత్నంగా తులాభారం నిర్వహించారు. భర్త ఒడిలో భార్య, భార్య ఒడిలో పిల్లవాణ్ణుంచుకొని ఒకేసారి బెల్లంతో తులాభారం వేసి అమ్మవారికి సమర్పించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవజాత శిశువుకు బాలసారే కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఈరోజు దేవరపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఈ దేవరపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ కామిశెట్టి వెంకటరమణ, శ్రీమతి దుర్గా భవానీ దంపతుల కుమారుడికి ఈరోజు అమ్మవారి సన్నిధిలో బెల్లంతో కుటుంబ సమేతంగా బెల్లంతో తులాభారం వేయడం జరిగింది. ఎందుకనంటే వారి సంతానం లేదని అమ్మవారి సన్నిధికి వచ్చి మొక్కుకోవడం జరిగింది. ఈరోజు విశిష్టతగా కుటుంబ సమేతంగా ఈరోజు అమ్మవారి సన్నిధికి వచ్చి తులాభారం కార్యక్రమం అలా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ తులాభారం అంటే అమ్మవారికి సంతాన లక్ష్మిగా బాలదుర్గమ్మ తల్లి అమ్మవారు ఈవిని సంతాన లక్ష్మిగా కొలుచుకోవడం జరుగుతుంది భక్తులందరూ కూడా. ఎందుకంటే ఈ స్థాపితం 2007లో స్థాపితం చిన్నపిల్లలతో ఒక పెంటకొప్పలో లక్ష్మీదేవి అవతారంగా వెలిసింది ఈ అమ్మవారు. అప్పటి నుంచి కూడా నిరాడంబరం లేకుండా ఇప్పటి వరకు కూడా 700తో ఈ రోజుతో 700 తులాభారం జరిగింది. ఈ తులాభారాల్లో కూడా చిల్లర నాణేలు, పటికి బెల్లం, అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఏ మొక్కుంటే అవి వాళ్ళ భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. భక్తుల పూజలందుకున్న గణనాథుడు నిమజ్జన మహోత్సవంలో గంగమ్మ ఒడికి చేరాడు. నంద్యాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో 5 రోజుల పాటు పూజలందుకున్న వినాయక ప్రతిమలు నిమజ్జనానికి సిద్ధమయ్యాయి. నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం.
నంద్యాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడు నిమజ్జన మహోత్సవంలో గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ముందుగా కలెక్టర్ కార్యాలయంలో వినాయకుణ్ణి నంద్యాల చెరువుకట్ట వినాయక ఘాట్ వద్ద నిమజ్జనం చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఇతర అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పవిత్రమైన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులు గణపతి బప్పా మోరియా అనే నినాదాలతో గణనాథునికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ప్రకాశం జిల్లాలో భక్తులు కొత్తపట్నం సముద్ర తీరంలో గణేష్ నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగంటేనే భక్తి పారవస్యం, యువత కేరింతలతో ఘనంగా జరిగే పండుగ. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా వినాయక నిమజ్జనాలు జరిగే కొత్తపట్నం సముద్ర తీరాన్ని సందర్శించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. తీరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అల్లర్లు, భక్తుల ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని చర్యలు చేపట్టేందుకు తీరంలో డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటించి నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లు, బందోబస్తు చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. చిన్నపిల్లలు సముద్రంలోకి దిగకుండా చూసుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కాపాడేందుకు గజ ఈతగాళ్లు, నాటు పడవల్ని సిద్ధంగా ఉంచారు. గం గణపతయే నమః. గం గణపతయే నమః. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో భాగవత సప్తాహ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మానవ జీవితంలో మనసు, ఆత్మ, పరమాత్మల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి పురాణ ప్రవచనకర్తలు వివరించగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలకించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికైంది. లోక కళ్యాణార్థం శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్థానిక శ్రీ శారదా మహిళా మండలి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో భాగవత సప్తాహ కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ పురాణ ప్రవచకులు పురాణం మహేశ్వర శర్మ తన ప్రవచనంలో మనసుతోనే పరమాత్మ మోక్షం లభిస్తుందని చెప్పారు. మనసు, ఆత్మ, పరమాత్మల మధ్యున్న లోతైన సంబంధాన్ని గురించి ఆయన వివరించారు. ఈ ప్రవచన కార్యక్రమానికి క్షేత్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ దివ్యమైన ప్రవచనం ద్వారా భక్తులు తమ జీవితానికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక సందేహాల్ని నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమం భక్తుల్లో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరింత పెంచింది.
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. ఆలయం వరద ప్రవాహంలో ఉన్నప్పటికీ భక్తులు భక్తి మాత్రం తగ్గలేదు. రాజగోపురంలో కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్ జిల్లాలో ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానం పూర్తిగా వరద ప్రవాహంలో మునిగిపోయింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో దిగువకు భారీగా నీరు విడుదల కావడమే దీనికి కారణం. ఆలయం వరద నీటిలో మునిగినప్పటికీ భక్తుల కోసం ఆలయ అర్చకులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. భక్తులు రాజగోపురంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని రాజరాజేశ్వరి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుంకుమ పూజలు నిర్వహించారు. ఖమ్మం నగరంలో రాజరాజేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద కుంకుమ పూజల్ని ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్రమైన కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గత 20 సంవత్సరాలుగా ఈ ఆలయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు చెప్పారు. 9 రోజుల పాటు గణనాథునికి వివిధ రకాల పూజలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కుంకుమ పూజల్లో పాల్గొన్న మహిళలు తమ కుటుంబాల క్షేమం కోసం వినాయకుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమం భక్తుల్లో భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంచింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో కొలువైన ముసలమ్మ తల్లిని పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ దర్శించుకున్నారు. ఎన్నికల్లో గెలుపుకు అమ్మవారి ఆశీస్సులే కారణమని భావించిన ఎంపీ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ బలరాం నాయక్ తన ఎన్నికల విజయానికి అమ్మవారి ఆశీస్సులే కారణమని విశ్వసిస్తూ కొత్తగూడ మండలంలో ముసలమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తల్లి దీవెనలు తీసుకుని ప్రచారం చేశానని, గెలిచిన తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నానని చెప్పారు. అమ్మవారి ఆశీస్సుల వల్లే తాను పార్లమెంటు మెంబర్గా ఎన్నికయ్యానని, ఏజెన్సీ ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా తాను గెలిచిన వెంటనే ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన సొంత ఖర్చులతో ఆలయంలో విద్యుత్, మంచినీటి సరఫరా పనులు చేయిస్తాను అని ఎంపీ హామీ ఇచ్చారు. ఎండోమెంట్ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడతా, ఇది ఒక ట్రైబల్ ప్రాంతంలో ఉన్న అమ్మవారు కాబట్టి అమ్మవారికి తప్పకుండా ఇక్కడ ఏమేమి చేయాలనేది మా ఈఓ గారిని తీసుకొని మా ఇక్కడ ఉన్న బోర్డు గుడిలో ఉన్న మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి
ఆదివాసులు ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తారు, ఈ గుడికి ఏందన్నది రేపు పర్టికులర్ గా నేను ఎండోమెంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా వాళ్ళకి రమ్మని చెప్పిన, ఈఓ గారికి కూడా అలాగే మా మెంబర్స్ కూడా ఉన్నారు దాంట్లో రమ్మని చెప్పిన, మండల ప్రెసిడెంట్ కు అలాగనే మా డైరెక్టర్ గారు నారాయణ రెడ్డి గారికి అందరికీ కూడా మా మండల ప్రెసిడెంట్ కు వాళ్ళకి తీసుకుపోయి తప్పకుండా సారన్నకు వాళ్ళకి తీసుకుపోయి తప్పకుండా బోర్డు మెంబర్ అందరు తీసుకుపోయి నేను తప్పకుండా మాట్లాడతా, దీనికి ఏ విధంగా చేస్తే దీన్ని డెవలప్ అవుతుందనే మార్గదర్శనం ఆలోచించుకొని తప్పకుండా ప్రయత్నం చేస్తాం. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో విష్ణు పరివర్తన ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. మహావిష్ణు తన యోగ నిద్రలో శయన భంగిమను మార్చుకునే పర్వదిన సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో ధర్మపురి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విష్ణు పరివర్తన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్రలో శయన భంగిమను మార్చుకున్న పుణ్యతిథి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ ఉప ప్రధానర్చకులు శ్రీనివాసాచార్య ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో మహాక్షీరాభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. అభిషేకం, అలంకరణ, అర్చనల అనంతరం స్వామివారికి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. ఈ ప్రత్యేక పూజల్లో క్షేత్రవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సెలవు దినం కావటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం శ్రీ స్వామివారి విష్ణుకుండంలో స్నానమాచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ స్వామివారి నిజ అభిషేకం, అర్చన, నిత్య కళ్యాణం వంటి పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉచిత దర్శనానికి 2 గంటలు, శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలాగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనంతో భక్తులు తమ కోర్కెలు నెరవేరుతాయని, సుఖ సంతోషాలతో ఉంటారు అని విశ్వాసం. कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्र शस्त्राणि संहर संहर मोचय मोचय आयुर्वर्धय वर्धय शत्रुर्नाशय नाशय ओम नमो भगवते महासुदर्शनाय इत्रे ज्वालापरीताय सर्वदिक्षोपनहराय ब्रह्मणे परज्योतिषे ओम सहस्रारहं स्वाहा उग्रं वीरं महाविष्णुं जलदं सर्वतोमुखं सिंहं वेशनं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यं स्वाहा ओम सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि चक्रप्रचोदयात् स्वाहा ज्ञानानन्दविद्याज्ञानेशाय मङ्गलं मङ्गलं चक्रराजाय महनीय गुणाब्धे पद्मनाभकलाभोज परिष्काराय मङ्गलं मङ्गलाशास्त्रमुनिर्मदाचार्य पुरोगमैः सर्वैश्वपूर्वैराचार्यैः. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధ వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా
రథోత్సవం వైభవంగా జరిగింది. కాణిపాకం దేవస్థానం ఆలయ ఈవో పెంచుల కిషోర్, అర్చకులు, వేద పండితులు, భక్తులందరూ ఓం గణేశాయ అంటూ నామస్మరణతో స్వామివారి రథాన్ని లాగి ప్రారంభించారు. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం ఆలయంలో మూలవరులకు అభిషేకం చేసి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. కాణిపాకం దేవస్థానం ఆలయ ఈవో పెంచల కిషోర్, అర్చకులు, వేద పండితులు, భక్తులంతా ఓం గణేశాయ నమః అంటూ నామస్మరణతో మారుమోగగా స్వామివారి రథాన్ని లాగి ప్రారంభించారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవ మూర్తుల్ని మధ్యాహ్నం 3:10 ప్రారంభించి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. ఈ వాహన సేవకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారి రథాన్ని లాగుతూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతో కాణిపాకాన్ని మారుమోగించారు. ఈ వాహన సేవకు కాణిపాకం కాకర్లవారిపల్లికి చెందినవారు ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామివారి వాహనం ముందు శివుడు, పార్వతి, వినాయకుడు వివిధ రకాల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం. లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం. నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య చ సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. इति श्रीनारदपुराणे संकटनाशन गणेशस्तोत्रं సంపూర్ణం. కొన ఊపిరులకు ఊపిరి ఊదే గొప్ప సంస్థ టీటీడీ ప్రాణదాన ట్రస్ట్. ఈ ట్రస్టు ఎందరికో పునర్జీవం ప్రసాదించింది. ఈ ట్రస్టు సేవలను మరింత విస్తృతం చేయాలనే సత్సంకల్పంతో ప్రఖ్యాత విద్యా సంస్థలైన శశి విద్యా సంస్థలు 1,11,111 రూపాయలను విరాళంగా సమర్పించారు. టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు క్యాంప్ కార్యాలయంలో శశి విద్యా సంస్థల అధినేత శ్రీ బూరుగుపల్లి రవికుమార్ దంపతులు ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అభినందనలు తెలిపారు.
జగత్ ప్రసిద్ధమైనది కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. మహిమాన్వితమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇక్కడికి అరుదించారు. వీరికి ఆలయ ఈవో పెంచుల కిషోర్ ఆలయ వేద పండితులతో ఎదురేగి ఘన స్వాగతం పలికారు. శ్రీ బిఆర్ నాయుడికి మహాద్వారం వద్ద పరివట్టం కట్టి వేదమంత్రాలతో ఆలయంలోకి తీసుకువెళ్లారు. స్వామివారికి శ్రీ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున ఈ స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగింది. నాకు ఈ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ఏదైతే ఉందో నా చిన్నప్పటి నుంచి నేను ఈ ఆలయానికి వచ్చేవాడిని. ఆ రోజులు తలుచుకుంటే ఈరోజుకి ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో చాలా అభివృద్ధి చెందింది. నిజంగా కూడా ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఏనాడు ఊహించలేదు. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వినాయకుల వారికి పట్టు వస్త్రాలు నేను తీసుకొస్తానని నా జీవితంలో అనుకోలేదు. ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క
మహిమ. నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి మా బోర్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.